ఆశ్రమ్స్ అనేది ఒక ఆశ్రమము, ఒక శక్తి క్షేత్రము. ఆశ్రమాలన్నీ కూడా ఆశ్రమం అనేది నిర్మించడానికి ముందే ఆల్రెడీ ఊర్ధ్వలోకాల్లో ఒక గొప్ప హై గెలాక్టిక్ వరల్డ్‌లోనే అక్కడ ఆల్రెడీ ఒక ప్లానింగ్ అంటూ ఒక జరిగి ఉంటుంది ముందే. సో, ఆ ప్లానింగ్ జరిగిన తర్వాత ఇక్కడున్నటువంటి గొప్ప గొప్ప మన పత్రి సార్ అవునా? గ్రేట్ మాస్టర్ అవునా? అసలు మాస్టర్ కాదు. ఇంకా ఏమి చెప్పడానికి అతీతం. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ అవునా? వారి ద్వారా అంటే ఆ హయ్యర్ గెలాక్టిక్ వరల్డ్స్‌లో అక్కడ ప్లాన్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ముందు సార్‌కి ఎప్పుడైతే తెలుస్తుందో ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఎప్పుడైతే అలాట్ చేయబడుతుందో ఆ స్థలానికి వచ్చినప్పుడు వారికి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఇది స్పాట్, దిస్ ఈస్ ద రైట్ స్పాట్, ఈ ప్లేస్లో మనం ఆశ్రమాన్ని నిర్మిద్దాము. ఇది ఆటోమేటిక్గా అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఆశ్రమంలో ఆ శక్తి క్షేత్రం ఎప్పుడైతే నిలుస్తుందో ఆల్ హయ్యర్ వరల్డ్స్లో ఉన్నటువంటి ఆ మాస్టర్స్తోని ఇక్కడ ఆ లైట్ అనేది ఎప్పుడు కూడా అనుసంధానమై ఉంటుంది. ఆ శక్తి క్షేత్రం నుంచి వచ్చేటువంటి ఆ లైట్ నుంచి వచ్చేటువంటి ఆ తరంగాలంతా కూడా ప్రతి ఒక్క ప్లేస్లో కూడా పొందుపరచబడి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తామా, మామూలుగా మనం చాలా చాలా ఫుల్ ఆఫ్ టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఎన్నో రకాలైన ఆలోచనలు ఎన్నో ఉండగానే అబ్బా నేను కాసేపు గుడికి వెళ్ళొస్తానబ్బా కొంచెం ఫ్రీగా ఉంటుంది అనుకుంటారా అనుకోరా? మరి టెంపుల్కి వెళ్ళగానే ఆటోమేటిక్గా మొత్తం మన మైండ్ పొల్యూషన్, మన థాట్ పొల్యూషన్ మొత్తం కూడా డౌన్ అయిపోతుంది. ఎందుకని? బికాజ్ ఆఫ్ ద స్ట్రక్చర్. అవునా? అలానే పిరమిడ్ కూడా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. 50 degrees and 51 minutes ఏదైతే ఉంటుందో అది మామూలుగానే ఆ ఒక పరికరం అనేది, ఆ ఒక టూల్ అనేది ఏం చేస్తుందంటే మామూలుగా వచ్చే శక్తి కన్నా కూడా 3 శక్తి ఎక్కువగా ఇస్తుంది. మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మామూలుగా కూర్చొని ధ్యానం చేసిన దానికన్నా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల 3 రెట్ల శక్తి అనేది ఎక్కువగా వస్తుంది. అందుకని పత్రి సార్ చూడండి ఎంత అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చారు మనకి, అవునా కదా? ధ్యానం అనేది ఒక వరం అండి. ధ్యానం అనేది ఒక అద్భుతమైన వరం మన యొక్క ఆత్మ పురోగతికి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు, హూ యామ్ ఐ, అసలు నేనేంటి, ఆత్మని అని తెలుసుకోవడం అండ్ అంతర్ప్రయాణం చేసినప్పుడు రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్, రకరకాలైనటువంటి అనుభవాల్ని, రకరకాలైనటువంటి విషయాల్ని అన్నిటిని కూడా పంచుకుంటూ ఉంటాము. మరి ఇవన్నీ జరగాలి అని అంటే ఒక ప్లేస్ కావాలి కదండి. మరి అంత అద్భుతమైన ప్లేస్ కావాలి అన్నప్పుడు అక్కడ ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి అక్కడ ఒక పిరమిడ్ని నిర్మించి ఈ యొక్క ఆశ్రమం వలన ఇంతమందికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆత్మజ్ఞానం అనేది చేరుతుంది. అందుకోసమని ఆశ్రమాలు అనేటివి నిర్మించబడ్డాయి. అండ్ తర్వాత ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఉన్నటువంటి మీరు నేచర్ స్పిరిట్స్ అన్నిటినీ చూడండి, అవునా? చెట్లు దగ్గర నుంచి చిన్న చిన్న ప్లాంట్స్, ప్లానెట్ ఎర్త్ కావచ్చు, ఎయిర్ కావచ్చు అండ్ స్టార్స్ కావచ్చు, గెలాక్టిక్ ఫెడరేషన్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్క అణువు కూడా శక్తితో నింపబడి ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో నింపబడి ఉంటుంది. అందుకని ద మూమెంట్ మనం ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా మనం ఆ లైట్తో కనెక్ట్ అయిపోతాం. మనం ఇక్కడికి రాగానే హాఫ్ కూడా కాదండి 80% ఆఫ్ ది మన ఆలోచనలు అక్కడే షట్ డౌన్ అయిపోతాయి. మనం ఎప్పుడైతే ఆ గేట్లోకి ఎంటర్ అయిపోతామో ఆటోమేటిక్గా అక్కడే మన యొక్క ఆలోచనలన్నీ 80% కట్ ఆఫ్ అయిపోయి ఇక్కడికి రాగానే ఇంకేముందండి మిగిలిన ఇక్కడ కూర్చోగానే ఇలా మన సజ్జన సాంగత్యాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చాక ఏమైనా అన్నెసెసరీ థింగ్స్ మాట్లాడతామా? మనం అన్ని మంచి మాటలే మాట్లాడుకుంటాం, మంచి విషయాలే మాట్లాడతాం. ఇప్పుడు ఆ సార్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు, మీరు ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఈసారి పుస్తకం గురించి అడిగారు, అన్ని అద్భుతాలా కాదా? అవునా? చూడండి ఒక మాస్టర్కి ఎంత ఎనర్జీ అనేది ఉంటుంది, ఎంత శక్తి అనేది ఉంటుంది. సో అలా వచ్చిన వాళ్ళందరిలో మనం నిజంగా ఎంత అదృష్టవంతులం అంటే పత్రి సార్తోని కలిసి ప్రయాణం చేయడము, వారి ద్వారా ధ్యానానికి రావడము, ఎంత అద్భుతమైన విషయాల్ని తెలుసుకోవడము అంత ఈజీ కాదండి. చాలా అదృష్టవంతులమా కాదా? చాలా గట్టిగా ఒకసారి సార్కి, సార్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అది మాటల్లో కూడా చెప్పలేమండి, అవునా? ప్రతి ఒక్కళ్ళకి మనం ఎంతన్నా విననివ్వండి, అందరూ చెప్తూనే ఉంటాము, నేను చెప్తున్నాను, ఎంతోమంది మాస్టర్స్ చెప్తున్నారు, అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రము ఎవరికి వాళ్ళు పొందిన అనుభవం ఉంటుంది చూసారా, అది వాళ్ళని వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకుంటే ఆ బ్లిస్ మూమెంట్స్ ఉంటాయి. అవి వర్ణనాతీతమా అండి మాటల్లో? మరి అంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చారా లేదా సార్ అనేది, అవునా? మరి చూడండి లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఎంతో అందమైన జీవితం, అవునా కాదా? కొన్ని పదాలు ఉంటాయి చాలా చాలా అద్భుతంగా అనిపిస్తాయి మాట్లాడుతూ ఉంటే, అందమైనవి, హాయ్, ఇలాంటివన్నీ వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తాయి, అవునా? మరి అంత అద్భుతమైన జీవితాన్ని మనము
బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీ వల్ల. ఎప్పుడైతే ధ్యానం చేయకపోవడం వల్ల ప్రాపంచికంలో ఉండి వాటిలలోనే ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాము, ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాం. అవునా? ఎప్పుడైతే మనం ధ్యానంలోకి రావడం వలన సరి అయిన ఆలోచన విధానం, సరి అయిన మాటలు వినడం, సరిగ్గా చూడడము, సరి అయిన థింగ్స్ని వినడం ద్వారా చాలా అద్భుతమైన విషయాలన్నిటినీ తెలుసుకోవడం వల్ల ఆ అందమైన జీవితం అనేది మనకి ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంత అద్భుతంగా, ఇంత అందమైన జీవితంతో ఇంత మంచిగా ధ్యానం చేసినప్పుడు ఎంతో శక్తిని కూడగట్టుకుంటున్నాం. అవునా కాదా? మరి అంత అద్భుతమైన శక్తిని మనం తీసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? ఒక పాట్లో మనం వాటర్ అన్ని నింపాము, నింపిన తర్వాతకి ఆ పాట్కి ఎక్కడైనా చిన్న చిన్న డాట్స్ మనం హోల్స్ కొట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ నీరంతా వృధాగా వెళ్ళిపోతుంది. అవునా? మరి అట్లా ఆ నీరుని వృధాగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదా కాదా? కదా. మరి ధ్యానం చేసిన తర్వాతకి కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ధ్యానం చేయడం అనేది ఎంత ఎంత ముఖ్యమైనదో అంత ముఖ్యమైనది కూడా ధ్యానం తర్వాత మనం ఈ ప్రాపంచికంలో ఉంటున్నాం. అవునా కాదా? మరి ధ్యానం తర్వాతకు వచ్చిన తర్వాత మన శక్తిని ఎప్పుడూ కూడా వృధా చేసుకోరాదు. అవునా? ఇందాక సార్ చెప్పారు సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఆశ్రమ్స్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చెప్పారు? సైన్స్ ఆఫ్ మెడిటేషన్. సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో చూడండి, ఒక రోజుకి మనము తెలిసి తెలియక 60,000 ఆలోచనలు చేస్తాం. మనం 60,000 ఆలోచనలు అనేది అసలు మన లైఫ్ డే టు డే లైఫ్కి అవసరమా అండి? అండ్ దీంట్లో పాస్ట్కి సంబంధించినవి అండ్ ఫ్యూచర్కి సంబంధించిన ఇలాంటి ఆలోచనలు మాత్రమే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. మనం ప్రజెంట్లో ఎప్పుడూ ఉండం. చూడండి, ఎప్పుడైనా సరే ఖాళీగా కూర్చున్నామంటే సరే ఆటోమేటిక్గా ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడో 20 years బ్యాక్న జరిగింది, 15 years బ్యాక్న జరిగింది, ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఇది నాకు అప్పుడు ఇలా జరిగింది కదా అని దాన్ని మనం రిపీట్ చేసుకుంటూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే ఆలోచనలు మనం కంటిన్యూగా రిపీట్ చేసుకుంటూ ఉంటామో ఆ ఆలోచనకి శక్తి అనేది పెరిగిపోతుంది. ఎందుకనంటే ఆలోచనలకు తెలియదు ఇది మంచిదా ఇది చెడుదా అని. అవునా? ఎలా అయితే సిగ్నల్స్, ఒక ఎగ్జాంపుల్ వివరించారు మనకి. ఏమని చెప్పారు? మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు మొబైల్ ఫోన్ ఒక రిసీవర్ మాత్రమే పనిచేస్తుంది, అంతేగాని ఆ సిగ్నల్కి తెలియదు కదండి. ఇప్పుడు ఫోన్ కాల్లో ఎవరైనా శుభవార్త చెప్పారనుకోండి, మంచి విషయం చెప్తే మంచిది అనుకుంటాము, చెడు విషయం చెప్తే చెడుది వింటాము. అంతేగాని మొబైల్ ఫోన్కి తెలుసా అండి వీళ్ళకి మంచి విషయాన్నే చెప్పాలి, వీళ్ళకి చెడు విషయాన్ని చెప్పాలి అని తెలుసా? తెలియదు కదా. అదేవిధంగా మన యొక్క ఆలోచనలు కూడా, మనం చేసే ఆలోచనలు అంటే ఎలాంటి ఆలోచనలు, ఎప్పుడైతే మన శక్తిని వృధాగా పోయేటువంటి ఆలోచనలు చేస్తే ఆటోమేటిక్గా శక్తి ఎప్పుడు కూడా వృధాగా వెళ్ళిపోతుంది. మరి మంచి ఆలోచనలు అంటే ఇప్పుడు చూడండి, ఒక పుస్తకం చదవడము, ఒక సజ్జన సాంగత్యం చేయడము. అవునా కాదా? మనకే తెలిసిపోతుంది. ఎవరైనా వచ్చి ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రాపంచికంలో పక్కనింటి వాళ్ళు వచ్చేసి కూర్చొని మా ఇంట్లో ఇది జరిగింది, ఈరోజు సీరియల్లో అది జరిగింది, లేకపోతే ఇలా అయిందంటే వింటారా అండి? వినము. ఎందుకని? అది మనకి తెలుసు. ఇక్కడ ఓకే హోల్డ్ ఆన్, ఇక్కడ నేను అనవసరంగా, ఇక్కడ నా ప్రమేయం అనేది అవసరం లేదు, ఇది నాకు సంబంధించింది కాదు. అవునా? ఇలాంటి గొప్ప థింగ్స్ని అన్నిటిని కూడా ధ్యానం మనకి నేర్పిస్తుంది. అవునా? లేదు నా ఆత్మ పురోగతికి నాకు సంబంధించింది, నేను అద్భుతంగా ఎదగడానికి ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి వారితో సజ్జన సాంగత్యం చేస్తే బాగుంటుంది, ఎలాంటి విషయాలు నేర్చుకుంటే బాగుంటుంది అని మాత్రమే ఒక ధ్యాని ఆలోచిస్తారు. అవునా కదా? మరి అదే ధ్యాని ఇంత అద్భుతంగా శక్తిని తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ ఇన్ అవేర్నెస్. ఎప్పుడూ కూడా అవేర్గా ఉండాలి, ఎరుకతో ఉండాలి. ఎప్పుడు కూడా శక్తిని వృధా చేసుకోరాదు. అంటే మనకి తెలిసి తెలియక, చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ సైడ్న ఎక్కడైనా మనం ఏదో ఒక వర్క్ మీదనో పిల్లల్ని స్కూల్ పంపించడమా, వెజిటబుల్స్ తెచ్చుకోవడమో, డే టు డే యాక్టివిటీస్ ఉంటాయి కదండి. అయిపోయాక మనం వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం తెలుసా? ఇలా కొంచెం తొంగి చూసి మళ్ళీ దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని వాళ్ళు ఎలా కొట్టుకున్నారు ఏంటి అంతా చూసి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత ఊరుకుంటామా? ఈరోజు ఒక మొబైల్ ఫోన్ ఉంది మన దగ్గర, అబ్బా ఫస్ట్ ఇటుపక్క వాళ్ళకి చెప్పాలి, అటుపక్క వాళ్ళకి చెప్పాలి, తర్వాత మొబైల్ ఫోన్ తీసుకోవాలి. మొబైల్ ఫోన్లో ఎంత బాగా చెప్తామంటే అసలు ఒక మూవీ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తము మనమే క్రియేట్ చేసి వాళ్ళు వేసుకున్న కలర్ డ్రెస్సింగ్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అవునా?
సో, దిస్ ఈజ్ అన్నెసెసరీ. అదే ఒక ధ్యాని మాత్రం ఏం చేస్తారో తెలుసా అండి? వెళ్తున్నప్పుడు కానీ, అక్కడ ఫస్టు బికాజ్ ఆఫ్ ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనల్ని ఆ ఆలోచనలు మనల్ని అటు అంటే ఆ యొక్క థింగ్స్ మనల్ని సిట్యుయేషన్ అటు మనల్ని లాగుతున్నప్పటికీ కొంచెం ఎళ్ళిన నో, 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 ఇది ఆ 2 ఆత్మలకు సంబంధించిన విషయము. ఇది మనకి సంబంధం లేదు. సో, మనం ఎప్పుడూ కూడా మన ఆత్మ పురోగతికి సంబంధించిన విషయాల్ని మాత్రమే మనం తెలుసుకోవాలి అనే చిన్న చిన్న విషయాలు కూడా మనకు అవగతమవుతూ ఉంటాయి. అవునా? ఇవన్నీ మనం తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుందండి? మన ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ పిల్లలకి కూడా అదే నేర్పించొచ్చు. పిల్లలకి చెప్తూ ఉంటారండి. "నువ్వు ధ్యానం చెయ్యి, కాన్సంట్రేషన్ వస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, అది పెరుగుతుంది" అంటారు. పొద్దున్న లేసిన తర్వాతకి వీళ్ళే మర్చిపోతుంటారు మనమేం చేశామని చెప్పి. అవునా? సో, ఎప్పుడూ కూడా యూ హ్యావ్ టు బీ ఇన్ ఆల్వేస్ అవేర్‌గా ఉండండి.